హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిహా కిచెన్. ఈరోజైతే నేను ఎంతో టేస్టీ అయిన నోరూరించే చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేశానండి. ఈ చికెన్ పచ్చడిని చూస్తుంటేనే మీకు కూడా నోరూరుతుంది కదా. అయితే ఎందుకు ఆలస్యం, ఈ చికెన్ పచ్చడిని చూసి మీరు ట్రై చేసి చూడండి. ఇలా చేసిన చికెన్ పచ్చడిని మనం ఒక 1 మంత్ పాటు స్టోర్ చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. చక్కగా పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ముందుగా నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసులు కట్ చేసి చక్కగా నీట్గా కడిగి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చికెన్ అంతా కూడా మిక్స్ చేసుకుని మనము ఒక పక్కన పెట్టేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేయకుండా డ్రైగా ఫ్రై చేసేసుకోవాలండి. మనం ఈ చికెన్ అంతా కూడా వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలండి. అందుకే ఇలా ఫ్రై చేస్తున్నాను నేనైతే. చాలామంది అయితే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుని చికెన్ ఫ్రై చేసుకుంటుంటారు. నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఈ టైప్లో ట్రై చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో. చూడండి, వాటర్ అంతా కూడా మనకి ఇలా డ్రై చేసేసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిన తర్వాత మనం చికెన్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనం డ్రై చేసుకున్నప్పుడే మనకి 50% అనేది చికెన్ ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 8 లవంగాలు, 3 ఇలాచీ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనము డ్రైగా ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ముందుగా ధనియాలు అలాగే లవంగాలు ఇలాచీ వేసుకుని ఇవి ఒక 1 మినిట్ పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలాగే అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిగతా వేసుకుని మనం చిటపట అనేంత వరకు మనం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేస్తామంటే ఇవి మసాలాలు మాడిపోతాయి అండ్ పచ్చడి కూడా టేస్ట్ మారిపోద్ది. ఇలా ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఒక 200 ml ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అనేది మన పచ్చడికి మెత్తగా ఉండకూడదండి. చికెన్ పీస్ ఎప్పుడు కూడా పచ్చడికి గట్టిగానే ఉండాలి. ఈ చికెన్ పికిల్ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం చికెన్ అంతా కూడా. మీలో ఎంతమంది చికెన్ పచ్చడి ఇష్టపడతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా చికెన్ పచ్చడికి మనం ఫ్రై చేసుకున్న చికెన్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు ఇందులోనే మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి. ఎంతసేపు అయితే ఫ్రై చేస్తామో అంత టేస్ట్ అనేది మనకి చికెన్ పచ్చడి నుండి వస్తుందండి. ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ కూడా వేసుకొని మనం కొంచెంసేపు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా సాల్ట్ వేస్తున్నానండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది. ఒక 4 స్పూన్స్ సాల్ట్ వేసుకుని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసేసుకుని అంతా కూడా మిక్స్ చేసేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కారం వేసుకుంటున్నానండి. ఇంట్లో వాడే కారం అయితే అస్సలు వాడొద్దండి. టేస్ట్ అనేది అస్సలు బాగోదు. మనం పచ్చి కారం మాత్రమే వాడాలి ఈ చికెన్ పచ్చడికి. నేనైతే ఆశీర్వాద్ కారం వాడుతున్నాను. ఇలా మనం కారం అనేది 5 స్పూన్లు కారం పట్టిందండి నాకు 1/2 kg చికెన్కి. ఇలా కారం వేసుకొని మనం అంతా కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా కారం పట్టే విధంగా మనం మిక్స్ చేసేసుకొని అలా నుగుర్లు పైకి వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మనం ఒక 4 నిమ్మకాయలు కట్ చేసి రసం తీసుకుని ఈ చికెన్ పచ్చడిలో మనం వేసి మిక్స్ చేసేసుకోవాలి. అంతా కూడా లెమన్ రసం అంతా కూడా చికెన్కి పట్టే విధంగా కలిపేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు కూడా? అయితే మీరు కూడా ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేయండి.